రేపటి నుంచి ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. దీంతో రిజిస్టర్ ఆఫీసులు ప్రజలు క్యూ కట్టారు. దీంతో సర్వర్లు మొరాయించాయి. ఈ రోజు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు అంటున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రేపటి నుంచి ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. దీంతో రిజిస్టర్ ఆఫీసులకు ప్రజలు క్యూ కట్టారు. దీంతో సర్వర్లు మొరాయించాయి. ఈ రోజు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు అంటున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుత సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ లైవ్లో జరుగుతున్న. రవికృష్ణ, ప్రస్తుత రిజిస్టర్ ఆఫీసుల వద్ద సిచ్యువేషన్ ఎలా కనిపిస్తోంది? అధికారులు ఏమంటున్నారు? సతీష్, ఏదైతే రేపటి నుంచి రిజిస్ట్రేషన్ వాల్యూస్ అయితే పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర కూడా పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ చేసేందుకు మాత్రం ప్రజలు వస్తున్న పరిస్థితి కనపడింది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ నేనైతే మాత్రం గుంటూరు జిల్లా రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నాను. ఇక్కడ సిచ్యువేషన్ కనుక చూసుకున్నట్లయితే మాత్రం ప్రజెంట్ అయితే మాత్రం పెద్దగా కూడా ఎక్కువ క్రౌడ్ లేదు. అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి మరికొద్దిసేపట్లోనే ఇక్కడ మరింతగా కూడా క్రౌడ్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే రేపటి నుంచి భూముల విలువలు పెంచేందుకు ప్రభుత్వం అయితే మాత్రం రంగం సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం ఈరోజు పాత భూముల విలువతో అంటే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ తక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడికి పెద్ద ఎత్తున కూడా నిన్న కూడా వచ్చారు. అదేవిధంగా కూడా ఈరోజు కూడా పెద్ద ఎత్తున వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ప్రజెంట్ మనం ఇక్కడ సిచ్యువేషన్ చూడవచ్చు. మన కెమెరామెన్ ఉదయ్ చూపిస్తూ ఉన్నాడు. ఇప్పుడే 10 దాటిన తర్వాత ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఇది. ప్రజెంట్ ఇక్కడైతే మాత్రం ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే రిజిస్టర్ చేయించుకుని వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. మరి కొద్దిసేపట్లోనే ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియలు అయితే ప్రారంభమవుతాయి. మామూలుగా అయితే మాత్రం గుంటూరుకి సంబంధించి ఏదైతే రిజిస్ట్రేషన్ కార్యాలయం ఉందో ప్రతిరోజు కూడా 80 వరకు కూడా రిజిస్ట్రేషన్ జరుగుతాయని రిజిస్టర్ తెలియజేశాడు. అయితే మాత్రం నిన్న 200 పైగా రిజిస్ట్రేషన్లు జరిగినట్లు కూడా ఆయన తెలియజేసిన పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా ఏదైతే ఈ ఒకేసారిగా కూడా రిజిస్ట్రేషన్కి సంబంధించి ఈ ఒత్తిడి పెరగడంతో రిజిస్ట్రేషన్ సంబంధించి ఏదైతే సైట్స్ ఉన్నాయో అవన్నీ కూడా స్లో అవుతున్న పరిస్థితి, సర్వర్ కూడా స్లో అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే నిన్న కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే మాత్రం ప్రజలు ఎదుర్కొన్న పరిస్థితి అయితే కనపడింది. రిజిస్ట్రేషన్కి వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడైతే మాత్రం ఈ విధంగా ఉందని చెప్పుకోవచ్చు. లోపల రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఉన్నటువంటి పరిస్థితి ఇది. సర్వర్లు కనుక డౌన్ అయినటువంటి పరిస్థితులు మరింతగా కూడా మొరాయిస్తాయి. యాక్చువల్గా చెప్పాలంటే మాత్రం ఒక్క 5 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తవుతుంది. కానీ సర్వర్లు మొరాయించడం వలన ½ అవర్ నుంచి 1 అవర్ టైం తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే మొత్తంగా కూడా మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం రిజిస్ట్రేషన్కి సంబంధించి ఈరోజు అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అప్పటి వరకు మాత్రమే పాత వాల్యూస్తో రిజిస్ట్రేషన్ కొనసాగేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ తర్వాత కూడా మారినటువంటి ధరలతోనే రిజిస్ట్రేషన్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యం. దానితో ఒక్కసారిగా కూడా ఈ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు మాత్రం రిజిస్టర్ చేయించుకునేందుకు మాత్రం ఇక్కడికి ఈ ప్రజలు పోటెత్తారని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఎవరైతే సేల్ డీడ్స్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మాత్రం దీనికి సంబంధించి ఎక్కువగా ఈ భూమి వాల్యూస్
యాక్చువల్గా కూడా భూమికి సంబంధించిన విలువలు 15 to 20% పెరుగుతున్నటువంటి కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కనుక రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టయితే మాత్రం పాత భూమి విలువతో పెరిగినటువంటి ఛార్జీలతో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ప్రజలైతే భావిస్తున్నారు. అదేవిధంగా కూడా స్క్వేర్ మీటర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మాత్రం ఒక 1000 రూపాయల చొప్పున కూడా అదనంగా పెంచుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇలా కనుక పెరిగినట్టయితే మాత్రం మరింతగా కూడా రిజిస్ట్రేషన్కి సంబంధించి ఛార్జీల భారం అధికం అవుతుంది. దీనికి సంబంధించే ప్రధానంగా కూడా ఎవరైతే రిజిస్టర్ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రం పెరిగినటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జీల వల్ల వచ్చేటువంటి అదనపు ఆదాయం ఏదైతే ఉంటుందో దానితో మరింతగా కూడా ప్రజలకి సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు అవకాశం ఉంటుంది ఆయన తెలియజేశారు. అదేవిధంగా ఇప్పుడు మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర కనుక చూసుకున్నట్టయితే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు మాత్రం రిజిస్ట్రేషన్ కోసం మాత్రం పెద్ద ఎత్తున కూడా బారులు తీరుతున్న పరిస్థితి ఉంది. కెపాసిటీకి మించి రిజిస్టర్ ఆఫీస్లోకి వస్తూ ఉన్నారు. రిజిస్ట్రేషన్ చేసేటువంటి ప్రక్రియలు మాత్రం సర్వర్లు కూడా మొరాయిస్తున్నాయి. నిన్న మొరాయించింది, మొన్న కూడా అదేవిధంగా కూడా సర్వర్ మొరాయించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రత్యేకమైన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఏమీ ఉండదు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ కనెక్టివిటీ సర్వర్లకు కనెక్టివిటీ ఉంటుంది. ప్రతి దానికి ఉన్నటువంటి ఈ ఏదైతే కేపబిలిటీ ఉంటుందో అంతవరకు మాత్రమే దాని పరిధి వరకు మాత్రమే పనిచేస్తూ ఉంటుంది. అలాగే నిన్ననే పెద్ద ఎత్తున కూడా రిజిస్ట్రేషన్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో సర్వర్లు అయితే మొరాయించినాయి. ఒక్కొక్క రిజిస్ట్రేషన్కి ½ అన్ అవర్ నుంచి 1 అవర్ పట్టింది. మరో చోట సర్వర్లు అయితే స్లో అయిపోయినాయి. దీంతో ఒక్కసారిగా కూడా తమకు తాము ఏదైతే తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని భావిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ మాత్రం పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది.